దేవునికి స్తోత్రము. మీ అందరికీ వందనాలు. ఈ దినము కొరకై ఏర్పాటు చేయబడిన వాక్య భాగము యోహాను సువార్త 2వ అధ్యాయం 11వ వచనం. గలిలయలోని కానాలో యేసు ఈ మొదటి సూచక క్రియను చేసి తన మహిమను బయలుపరచెను. అందువలన ఆయన శిష్యులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ, ఆయన హెచ్చవలసి ఉన్నది హీ మస్ట్ ఇంక్రీజ్ అనేటువంటి కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. హల్లెలూయా. ఈ కార్యక్రమానికి మీరు స్పందిస్తున్న విధానాన్ని బట్టి మీ దేవుని స్తుతిస్తున్నాను. ఇంకా ఎవరైనా శాంతి టీవీ నెల్లూరు అనేటువంటి ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వారు ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్లు కొట్టండి, కామెంట్స్ పెట్టండి. అంతేకాకుండా యోహాను సువార్తలోని సందేశాలు, నేను ఇచ్చేటువంటి సందేశాలు మాత్రమే చూడాలనుకున్నవారు జిఎంసి సంతోష్ నెల్లూరు అనేటువంటి ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మీరు యోహాను సువార్తలోని పాత సందేశాలు వాటిని మీరు వీక్షించే అవకాశం ఉంది. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, కామెంట్స్ పెట్టండి, మీ ప్రేయర్ రిక్వెస్ట్ పెట్టండి. ఏమైనా డౌట్స్ ఉంటే కానీ మీరు అడగండి. ఒకవేళ మీ ఫోన్ కాల్స్ వెంటనే స్పందించకపోయినా కానీ గుర్తుపెట్టుకోండి, మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం, తర్వాతనే మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తాను. లేదంటే మీరు వాట్సాప్లో కాంటాక్ట్ చేసినట్లయితే నా వాట్సాప్ నంబర్లు 2 ఉన్నాయి కనుక వాటితో మీరు కాంటాక్ట్ చేయండి. నన్ను ఎవరో పరాయి వ్యక్తిగా కాకుండా, బయట వ్యక్తిగా కాకుండా మీ కుటుంబ సభ్యునిగా భావించి ఈ కార్యక్రమాలకు మీరు ప్రత్యక్షంగాను పరోక్షంగాను ప్రార్థనాపూర్వకంగా సహకరించాల్సిందిగా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుతున్నాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. గత ఎపిసోడ్లో మనం సూచక్రియల గురించి మనం ఆలోచించాం. యోహాను సువార్తలో జరిగినటువంటి 7 సూచక్రియలు చెప్పబడినప్పటికీ కూడా ఈ సూచక్రియలన్నీ లాస్ట్కు వచ్చేసరికి విశ్వాసముతో ముగించబడ్డాన్ని, అనగా ఇంకా మీకు అర్థం కావడానికి సూచక్రియలు అనే నది ప్రవహిస్తే అది విశ్వాసము అనే సముద్రంలో కలిసిపోతుంది అని అర్థం చేసుకోవచ్చు. ఇక అర్థం కావడానికి అలా చెప్పినంతవరకే. యోహాను సువార్త 2వ అధ్యాయంలో పస్కా పండుగ సమయంలోనూ, అదే సమయంలో పెళ్లి సందర్భంలోనూ నీళ్ళ ద్రాక్షారసంగా మార్చడం, తర్వాత పస్కాలో చెప్పబడిన అనేకమైన క్రియలు చేయడం ద్వారా ఏంటి రిజల్ట్ ఏంటి అంటే ప్రజలు విశ్వసించడం. యోహాను సువార్త 4వ అధ్యాయంలో ప్రధాని యొక్క కుమారుని జీవితంలో చావసిద్ధమైనటువంటి, ఇక ఏమాత్రం నిరీక్షణ లేని స్థితిలో ఉన్నప్పుడు ప్రభువును సమీపించినప్పుడు ప్రభు కార్యం జరిగించడం అనే దాని గురించి మనం మాట్లాడుకున్నాం. అక్కడ కూడా ఆ ఇంటి వారందరూ విశ్వసించారు. 38 సంవత్సరాలుగా బెతెస్దా కోనేరు దగ్గర పడినటువంటి ఆ ఇంపార్టెంట్ గురించి మనం ఆలోచిస్తే అతని జీవితంలో కార్యం జరిగించి అతడు విశ్వసించినట్లుగా చేసి నన్ను బాగు చేసింది యేసు అని ప్రకటించేటట్లుగా చేశాడు. దానివల్ల వారు యేసుని హింసించారు, అది వేరే విషయం. పాపం ఇన్నోసెంట్గా అమాయకంగా యేసు అని చెప్పాడు. తన మూలంగా హింస రాబోతుందనే సంగతి ఎరగని వాడుగా ఉన్నాడు అతను. తర్వాత మనం ఆలోచించిన విషయాలు యోహాను సువార్త 9వ అధ్యాయంలో పుట్టుగుడ్డివాడైన వ్యక్తి బాగు కావడం, దేవుని కుమారుని విశ్వాసం ఉంచుతున్నావు అంటే విశ్వసించున్నానని చెప్పడం, అతడు విశ్వసించడం మాత్రమే కాదు, విశ్వసించుచున్నానని చెప్పి మొక్కాడు, లేదా సాగిలపడ్డాడు. దేవుని స్తోత్రం. మన విశ్వాసము ఆ విశ్వసించేటువంటి స్థాయిలో మాత్రం ఆగిపోకుండా మొక్కేటువంటి స్థాయికి, అనగా ఆరాధించేటువంటి స్థాయికి వెళ్ళాలి. అది మరొక మెట్టు, ఇంకో మెట్లోకి వెళ్ళిపోవాల్సినటువంటి అవసరం ఉంది. తర్వాత మృతుడైనటువంటి వానిని, అనగా లాజరును లేపడం ద్వారా కూడా అనేకులు ఆయనందు విశ్వాసం ఉంచారు. యేసు ప్రభు యొక్క సూచక్రియలు చేయడం ద్వారా మాత్రమే కాదు ప్రజలు విశ్వసించింది, ఆయన సత్యాన్ని చెప్పడం వల్ల కూడా ప్రజలు విశ్వసించారు. అనగా ప్రజలు యేసును 2 విధాలుగా విశ్వసించారు. సూచక్రియల ద్వారా, సత్యాన్ని వినడం ద్వారా. సత్యము వినడం, సత్యం గ్రహించడం మనల్ని విశ్వాసంలో ఎదిగిస్తుంది.
దేవుని స్తోత్రం. హల్లెలూయా. సమయంలో రండి మనం ఈ దినము యోహాను సువార్త 2వ అధ్యాయము 11వ వచనాన్ని మనం ధ్యానించుకోబోతున్నాం. యోహాను సువార్త 2వ అధ్యాయము 11వ వచనం. గలిలయలోని కానాలో గలిలయలోని కానాలో యేసు ఈ మొదటి సూచక క్రియను చేసి తన మహిమను బయలుపరచెను. అందువలన ఆయన శిష్యులు ఆయన యందు విశ్వాసముంచిరి. This miracle in Cana was the first of the many extraordinary miracles Jesus performed in Galilee that revealed his glory, and his disciples believed in him. అనగా అనేకమైన సూచక్రియలు చేశాడు. అనేకమైన సూచక్రియలు చేయడంలో కూడా ఉద్దేశం ప్రజలు విశ్వసించాలని. విశ్వసించకూడని వాటిని విశ్వసిస్తున్నారు. నమ్మాల్సిన వాటిని నమ్మడం లేదు, కానీ నమ్మకూడని వారిని నమ్ముతున్నారు. యేసు నమ్మదగినవాడు, యేసు ఒక్కడే నమ్మదగినవాడు. ఆయన నమ్మొచ్చు, ఆయన నమ్మితే మనకేం ఇబ్బంది ఏం లేదు. లోకాన్ని నమ్మితే మనం ఇబ్బంది పడతాం, వ్యక్తులను నమ్మితే మనం మోసపోతాం. కానీ యేసు నమ్మితే మనం మేలు పొందుకుంటాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ సమయంలో లేఖనాల్లోంచి మనం విషయాలు ఆలోచిద్దాం. మన టైటిల్ నిజమైన పెళ్లి కుమారుడు అంటే ఏంటి? పెళ్లి కుమారుడు ఓకే, మళ్ళీ పెళ్లి కుమారుడులో మళ్ళీ ఎలా ఉంటారా? నిజమైన పెళ్లి కుమారుడు ఉంటారా? నేను నిజమైన ద్రాక్షావళి నేను చెప్పాడే అనగా నకిలీ ద్రాక్షావళి ఉన్నట్టేగా. నేను మంచి కాపరిని అన్నాడుగా, చెడ్డ కాపరి ఉన్నట్టేగా. పాత రోజుల్లో పెళ్ళిళ్ళప్పుడు ఈ నలుగులు వేసేటప్పుడు పెళ్లి కొడుకు పక్కన ఒక చిన్నవాడిని కూర్చోబెడతారు, తోడు పెళ్లి కొడుకు అంటారు. తోడు పెళ్లి కొడుకు అంటే వాడు నిజమైన పెళ్లి కొడుకుని కాదు అర్థం. తోడుగా అట్లా కూర్చోబెడుతున్నారు. ఎందుకు చెప్తున్నట్టే నిజమైన పెళ్లి కుమారుడు ఉన్నాడు. ఆ నిజమైన పెళ్లి కుమారుడు యేసు ప్రభువే. ఎలాగా ఏంటి ఎలా అర్థం చేసుకోగలం? యోహాను సువార్త 2వ అధ్యాయము 9వ వచనంలో రాయబడింది, ఆ ద్రాక్షారసము ఎక్కడి నుంచి వచ్చునో ఆ నీళ్లు ముంచి తీసుకోపోయిన పరిచారకులకే తెలిసినది, కానీ విందు ప్రధానికి తెలియపోయెను. గనుక ద్రాక్షారసమైన నీళ్లు రుచి చూసినప్పుడు ఆ విందు ప్రధాని పెండ్లి కుమారుని పిలిచి, మీరు ఈ పెండ్లి కుమారుని గురించి మాట్లాడుతున్నారా అని అంటారేమో. ఆ పెండ్లి కుమారుడి గురించి నేను మాట్లాడడం లేదు. యోహాను సువార్త 2వ అధ్యాయము 9వ వచనంలో చదువుకున్నట్టు పెళ్లి కుమారుడు నకిలీ పెళ్లి కుమారుడు అంటా నేను. లేదు అంటే నీడలాంటి పెళ్లి కుమారుడు అంటాను. నిజమైన పెళ్లి కుమారుడు అక్కడ ఉన్నాడు. కాకపోతే యేసుని పెళ్లి కుమారుడిగా ఎవరు గుర్తించలేదు అంతవరకే. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయంలో ఆయన పెళ్లి కుమారుడిగా చెప్పబడ్డాడు. సూర్యుడు సన్ పెళ్లి కుమారుడిగా పోల్చబడ్డాడు లేఖనాల్లో. నీతి సూర్యుడైనటువంటి యేసు పెళ్లి కుమారుడిగా పోల్చబడ్డాడు. ఇక్కడ జాగ్రత్తగా ఆలోచించాలి. నిజమైన పెళ్లి కుమారుడు అనడంలో ఉద్దేశం ఏంటి? 3 విషయాలు నేను మీకు త్వరగా జ్ఞాపకం చేస్తాను. పెళ్లి జరుగుతున్నప్పుడు, హడావిడి జరుగుతున్నప్పుడు పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె టెన్షన్లో హడావిడిలో అటు ఇటు పరిగెత్తడం ఏం చేయరు. వాళ్ళు ప్రశాంతంగా ఉంటారు ఒక చోట. మిగతా ఏర్పాట్లు చేసేవాళ్ళు వాళ్ళు ఈవెంట్స్ మేనేజర్స్ వచ్చేసారు ఈ రోజుల్లో. మొత్తం కష్టమంతా వాళ్ళది. దాన్ని అరేంజ్ చేసుకోవడం, వాళ్ళకి చెప్పడం, వీళ్ళకి చెప్పడం, వాళ్ళకి ఆర్డర్ ఇవ్వడం ఎంతో కష్టం దాగి ఉంది. పెళ్లి చేయడం అంటే అంత సులభమైన విషయం కాదు. పెళ్లికి ముందు కార్యాలు జరిగించడం ఒక ఎత్తు అయితే, పెళ్ళి అనేది ఇంకొక ఎత్తు అయితే, పెళ్లి తర్వాత జీవితం మరొక ఎత్తు. దేవుని స్తోత్రం. 3 విషయాలు. నంబర్ 1 యోహాను సువార్త 2వ అధ్యాయము 4వ వచనం. యేసు ఆమెతో, అమ్మా నాతో నీకేమి పని, నా సమయం ఇంకనూ రాలేదని అనెను. 3వ వచనంలో రాయబడింది, ద్రాక్షారసం అయిపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షారసము లేదని ఆయనతో చెప్పగా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అనగా
అవసరత ఏర్పడినప్పుడు ఆందోళన కూడా ఏర్పడుతుంది. అవసరత వచ్చిందంటే ఆందోళన కూడా వస్తుంది. అవసరత లేదనుకోండి, ఆందోళనకి అవకాశం లేదు. అనగా అవసరత అనేది భౌతికమైనదంటే ఆందోళన అనేది మానసికమైనది. ఒక భౌతికమైన దాని వెనకాల ఒక మానసికమైనది ఉంది. భౌతికమైన వాటి గురించే మనం ఆలోచిస్తున్నాం, అదొక ఆందోళన, ఆ ఆలోచన. దేవుని స్తోత్రం. కానీ ఇక్కడ గమనించాల్సిన, మరియమ్మ గారు ఆందోళన చెందారు, కానీ యేసు ప్రభు ఆందోళన చెందలేదు. ఆయన నింపాదిగా, కూల్గా, ప్రశాంతంగా ఉన్నాడు. విశ్వసించువాడు కలవరపడడు. గుర్తుపెట్టుకోండి, మీ కుమార్తెల యొక్క వివాహం విషయంలోనూ, కుమారుని యొక్క వివాహాల విషయాల్లోనూ, లేదా వాళ్ళ ఉద్యోగాలు, వాళ్ళ ఏదైనా భవిష్యత్ జీవితానికి సంబంధించిన విషయాల్లో కూడా మీరు కంగారు పడుతూ ఉండాల్సినటువంటి అవసరం లేదు. కూల్గా ఉండండి, ప్రశాంతంగా ఉండండి. ఒక నిజమైన పెళ్లి కుమారుడు నింపాదిగా ఉంటాడు. ఎందుకండి ఆ స్టేజ్ మీద కూర్చున్నటువంటి అబ్బాయి అమ్మాయి వాళ్ళ జీవితంలో ప్రాముఖ్యమైన రోజు ఎందుకు వాళ్ళని ఇబ్బంది పెట్టడం? ఏమన్నా ఉంటే బాధలు, కష్టాలు, నష్టాలు ఏమన్నా ఉంటే వాళ్ళు, ఈ నిర్వాహకులు మొత్తం అవి భరిస్తారు. పెళ్లి కుమారుని ఎప్పుడు ఏడుపు ముఖంతో ఉన్నట్టు పెళ్లి కూతురు అయినా ఉందేమో కానీ ఏడుపు ముఖంతో ఉన్న పెళ్లి కొడుకు కనిపించడు మనకు. తల్లిదండ్రులు వీడి ఇంకో చోటుకి వెళ్తున్నాం, భర్తతో పాటు వెళ్ళిపోతున్నాం అనేటువంటి దిగులుతో కొద్దిగా వీడియోగ్రాఫర్లు వాళ్ళ నుంచి నవ్వించాలనో లేకపోతే నవ్వు ముఖం పెట్టుకోవాలని చెప్తుంటారు. కానీ పెళ్లి కుమారుడు సంతోషంగా ఉంటాడు. నా కళ నెరవేరింది, దేవుడు నాకు ఒక మంచి భార్యని ఇచ్చాడు అన్నటువంటి ఆనందం కావచ్చు. పెళ్లి కుమారుడు నంబర్ 1 నింపాదిగా ఉంటాడు. ఇట్స్ అ కూల్ పర్సన్. అది తన పెళ్ళి, తానే సంతోషంగా లేకపోతే ఎలాగా? తన జీవితంలో ఒక ప్రాముఖ్యమైన రోజు తను సంతోషంగా ఉండకపోతే ఎలాగా? యేసు పరిచర్యను లాంచ్ చేస్తున్నటువంటి రోజు, యేసు పరిచర్యను ప్రారంభిస్తున్నటువంటి రోజు, బృందం అంతటిని, టీం అంతటిని తీసుకొని మూవ్ అవుతున్నటువంటి రోజు. మరియలో ఆందోళన ఉంది కానీ యేసులో మాత్రం ఎటువంటి ఆందోళన లేదు. తనకు తెలుసు తన పరలోకపు తండ్రి అవమానం కలిగించడు. తాను ప్రార్థన చేస్తేనో, తాను అడిగితేనో, ప్రార్థన చేయడం అంటే మోకరించి శిష్యులందరినీ కూర్చోబెట్టుకుని రండి, ఈ సమయంలో ద్రాక్షారసం అయిపోయింది కాబట్టి ద్రాక్షారసం వచ్చినట్లుగా ప్రార్థన చేస్తాం అని గొలుసు ప్రార్థనో, చైను ప్రార్థనో, లింకు ప్రార్థనలో చేయలేదు. ఆయన అలా చేయకుండానే ఆయన ఆత్మలో ప్రార్థన చేసి ఉండొచ్చు, మనసులో ప్రార్థన చేసి ఉండొచ్చు. రాతి బాణాలు నీళ్లతో నింపండి అని చెప్పాడు. ఇప్పుడు ముంచి బిందు ప్రధాని దగ్గర తీసుకోమని చెప్పాడు. 2 మాటలే, అద్భుతం జరిగిపోయింది. పరిచారకులకు ఈ మాటలు చెప్పడానికి ముందుగా పరమ తండ్రితో ఆయన ఖచ్చితంగా మాట్లాడి ఉంటాడు. ఆయన రెగ్యులర్ కాంటాక్ట్లో ఉంటాడు ప్రభుతో, తండ్రితో. మనం కూడా ఆత్మలో, పరిశుద్ధాత్మలో, యేసుతో లేకపోతే తండ్రి అయిన దేవునితో మనం అనుబంధం కలిగి ఉండొచ్చు. ప్రేయింగ్ ఇన్ ద స్పిరిట్ ఎక్స్పీరియన్స్ అంటారు దాన్ని. ఆత్మలో ప్రార్థించేటువంటి అనుభవం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మొట్టమొదటి విషయం, నింపాదిగా ఉన్నాడు కాబట్టి నిజమైన పెళ్లి కుమారుడు. ఒక పెళ్లి కుమారుడు కూడా ఆందోళన చెంది ఉండొచ్చు. ఎలా చేద్దాం? మరి మా దగ్గర ఆంటీ ఎలా చేద్దాం? వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరికి ఎలా చేద్దాం? బాబు నువ్వు కంగారు పడద్దు, నేను చూసుకుంటాం. అందరికీ ద్రాక్షారసం ఉంది, అతని ఫ్రెండ్స్కి ద్రాక్షారసం లేదనుకోండి. అందరికీ ద్రాక్షారసం ఉంది, తాను వివాహం చేసుకోబోతున్న అమ్మాయి లేదా చేసుకున్న అమ్మాయి తరపున వాళ్ళకి లేదు. అలా లేకపోయినా ఇలా లేకపోయినా, వాళ్ళకి లేకపోయినా వీళ్ళకి లేకపోయినా అవమానానికి గురవుతాం. ఏం చేయాలి? అవసరతను బట్టి ఆందోళన చెందాల్సినట్టు అవసరత లేదు. అవసరత అంటే అవమానం అని కాదని అర్థం. అవసరత అనేది దేవుడు అద్భుతం చేయడానికి ఒక మెట్టు లాంటిది, ఒక వేదిక లాంటిది. నీకు ఏర్పడిన అవసరతలు దేవుడు అద్భుతం చేయడానికి ఒక వేదిక లాంటివి, మెట్లు లాంటివి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనకేం అవసరమో ఆయనకి తెలుసు. కాబట్టి మొదట ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని వెతుకుతాం. మనకు కావలసినవన్నీ అనుగ్రహించబడతాయి. తన సొంత కుమారుడు అనుగ్రహించుటకు వెనుకైన వాడు ఆయనతో పాటు మనకు ఎందుకు అనుగ్రహించడు? ఎందుకు మనం కంగారు పడుతున్నాం? మీరు చింతించడం వల్ల మీ ఎత్తు మూరడు ఎక్కువ చేసుకోలేరు కదా. మీరు ఎందుకు కంగారు పడుతున్నారు?
ఈరోజు అంత అప్పు తీర్చాలి, ఇంత అప్పు తీర్చాలి, అంత లోన్ కట్టాలి, ఇంత లోన్ కట్టాలని మీరు ఆలోచిస్తున్న కంగారు పడాల్సిన అవసరం లేదు. లార్డ్ విల్ ప్రొవైడ్. చాలామంది డబ్బులు తీసుకొని ఎగ్గొట్టిన వాళ్ళు ఉన్నారు, మోసం చేసిన వాళ్ళు ఉన్నారు. అక్కడక్కడ మనకు వినిపించేటి వార్తలే. డోంట్ వరీ, వాళ్ళని ప్రభు చేతుల్లోకి అప్పగించండి. మీరు నిలకడగా నిబ్బర బుద్ధి కలిగిన వాళ్ళుగా ఉండండి. పెళ్లి కుమారుడు మొట్టమొదటి విషయం నింపాదిగా ఉన్నాడు. నిజమైన పెళ్లి కుమారుడు నింపాదిగా ఉంటాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 2వ అధ్యాయము 10వ వచనము. అక్కడ రాయబడిన మాటలు, ప్రతివాడును మొదట మంచి ద్రాక్షారసము పోసి జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బు రసము పోయిను. నీవైతే ఇది వరకును మంచి ద్రాక్షారసము ఉంచుకొని ఉన్నావని అతనితో చెప్పాను. అతనేం చెప్పాడు? అతనేం చెప్పలేదు. పరిచారకులు ఏం మాట్లాడలేదు. ప్రభు చెప్తే పరిచారకులు చేశారు అంతవరకే. విందు ప్రధాని హడావిడిగా పెళ్లి కుమారుడి దగ్గరికి వచ్చాడు. బాబు ఏంటిదంతా? వాట్స్ గోయింగ్ ఆన్? ఇంకా ఉంచుకున్నావా? జబురసం పోసే, కొంతమంది కానీ 2 బంతులు కన్నా వెళ్ళి 2 టేబుల్స్ కన్నా పంపించు, 5 టేబుల్స్ పంపించు. మళ్ళీ ఒకవేళ జనాలు పెరిగారంటే ఇబ్బంది అవుద్ది అన్న సలహా ఒక పెద్ద మనిషిగా, కుటుంబ శ్రేయోభిలాషులాగా ఆయన చెప్పిండొచ్చు. కానీ అవసరత అక్కడ రాలేదు. మోసం చేయాల్సినటువంటి అవసరతను నీ జీవితంలో ఆయన రానివ్వడు, ఆయన అనుమతించడు. మోసం చేయాల్సిన సందర్భంలో కూడా మోసం చేయకూడదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. రెండో విషయం, అక్కడ ఆ పెళ్లి కుమారుడు ఏం మాట్లాడలేకపోయాడు. ఏం మాట్లాడగలడు? మేము అవునని కానీ కాదని కానీ అనలేము. ఇది యెహోవా వలన జరిగిన కార్యము, ఇది మా కనులకు ఆశ్చర్యం. లాబానుతో దేవుడు చెప్పాడు, తరుముకు వెళ్తున్నట్టు అల్లుడిని తరుముకు వెళ్తున్న వ్యక్తితో చెప్పాడు, ఇదిగో నువ్వు మంచి కానీ చెడు కానీ నువ్వు మాట్లాడొద్దు. షట్ యువర్ మౌత్. మాట్లాడొద్దు, అనవసరంగా మాట్లాడొద్దు. మాట్లాడేవాళ్ళు విశ్వాసంతో మాట్లాడండి. నేను విశ్వసించింది కనుక మాట్లాడితే, అనవసరంగా మాట్లాడొద్దు. స్త్రీలు అధికంగా మాట్లాడతారు, దానివల్ల ఎట్టి కార్యం జరగదు. వినుటకు వేగిరపడువాడుగా ఉండండి, మాట్లాడుటకు నిదానించువాళ్ళుగా ఉండండి. వాగుడు పెట్టల్లాగా వాగొద్దు, దానివల్ల ప్రయోజనం లేదు. ఒట్టి మాటలు లేమిటికి కారణం. దరిద్రం వస్తుంది ఒట్టి మాటల వలన. పరిశుద్ధులకు తగినటువంటి విధంగా మాట్లాడండి. సరే, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మొట్టమొదటి మాట, లేదా నిజమైన పెళ్లి కుమారుడు నింపాదిగా ఉంటాడు. రెండవది, నిజమైనటువంటి పెళ్లి కుమారుడు నిరుత్తరుడుగా ఉండలేడు. ఈ పెళ్లి కుమారుడు నిరుత్తరుడయ్యాడు. కానీ నిజమైన పెళ్లి కుమారుడు పరిచారకులతో మాట్లాడాడు. నిజమైన పెళ్లి కుమారుడు ఆందోళన చెందినటువంటి తల్లితో మాట్లాడాడు. నిజమైన పెళ్లి కుమారుడు పరిచారకులతో మళ్ళీ చెప్పాడు, ఈ నీళ్లు తీసుకోండి, పాత్రలో ముంచి లేదా ముంచి తీసుకొని అని చెప్పాడు. దేవుని స్తోత్రం. ఈ అధ్యాయం మొత్తంలో, ఈ సూచక్రియ మొత్తంలో మరియ మాట కనిపిస్తుంది, యేసు 2 మాటలు కనిపిస్తున్నాయి, విందు ప్రధాని యొక్క ఒక మాట కనిపిస్తుంది. కానీ పెళ్లి కుమారుని మాట ఒక్కటి కూడా కనిపించలేదు. సరే, పెళ్లి కుమార్తె సంగతి అసలు రాలేదు అనుకోండి, అది వేరే విషయం. ఎందుకు చెప్తున్నా అంటే, నకిలీ లేకపోతే నీడలాంటి పెళ్లి కుమారుడు నిరుత్తరుడయ్యాడు. నిరుత్తరులమవుతున్నాం. నో ఆన్సర్ అన్నట్టుగా మనం ఉంటున్నాం, నో కామెంట్ అన్నట్టుగా ఉంటున్నాం. తీర్పు తీర్చు మనుషుడా, నీవు నిరుత్తరుడువై ఉన్నావు. కాగా వారు నిరుత్తరులైరి అని రోమాపత్రిక 1వ అధ్యాయంలో చూస్తున్నాం. మాట్లాడలేని పరిస్థితి ఏర్పడిందా? ఏం మాట్లాడితే ఏం సమస్య వస్తుందని భయపడుతూ నోటి మీద వేలు వేసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందా? దేవుని స్తోత్రం. మనం జాగ్రత్తగా ఆలోచించాలి. నిజమైనటువంటి పెళ్లి కుమారుడైనట్టు యేసు తర్వాత మాట్లాడాడు, ముందు మాట్లాడాడు. సమస్య ఎప్పుడు మాట్లాడాడు, సమస్య తర్వాత కూడా మాట్లాడాడు. శత్రువులకు ఎదురుడాడుటకు వీలు లేని జ్ఞానం నేను ఇస్తానని చెప్పాడు. ఆ గడిలో మీరు ఏం మాట్లాడాలో పరిశుద్ధాత్ముడు మీకు బయలుపరుస్తాడు. మీరు కాబట్టి కంగారు పడాల్సిన అవసరం లేదు. స్క్రిప్ట్లు రాసుకోబోవాల్సిన అవసరం లేదు. లేదా పెద్ద పెద్ద కాగితాల నిండా ఏదేదో రాసుకోబోవాల్సిన అవసరం లేదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనం ఆలోచిస్తున్నటువంటి మాట. రెండో మాట, నిరుత్తరుడు కానిటువంటి పెళ్లి కుమారుడు నిజమైన పెళ్లి కుమారుడు. ఒకటి నింపాదిగా ఉన్న పెళ్లి కుమారుడు, రెండోది నిరుత్తరుడు కానటువంటి పెళ్లి కుమారుడు.
7, 8 వచనాల్లో మనకు తెలిసిన విషయమే యేసు ప్రభు మాట్లాడినట్టుగా మనం చూస్తున్నాం. 9వ వచనంలో అతడు భౌతికమైన పెళ్లి కుమారుడు, యేసు ప్రభు ఆత్మ సంబంధమైనటువంటి పెళ్లి కుమారుడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. 3వ విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 3వ అధ్యాయము 29వ వచనము. 3వ అధ్యాయము 29వ వచనము. పెండ్లి కుమార్తె గలవాడు పెండ్లి కుమారుడు అయితే నిలవబడి పెండ్లి కుమారుని స్వరము వినడి స్నేహితుడు ఆ పెండ్లి కుమారుని స్వరం విని మిక్కిలి సంతోషించును. ఇక్కడ రాయబడింది 29వ వచనం నేను చదువుతున్నాను. ద ప్యాషన్ ట్రాన్స్లేషన్ TPT అనేటువంటి తర్జుమాను నేను చదువుతున్నాను. హీ ఈస్ ద బ్రైడ్ గ్రూమ్ అండ్ ద బ్రైడ్ బిలాంగ్స్ టు హిమ్. I am the friend of the bridegroom who stands nearby and listens with great joy to the bridegroom's voice. Because of his words, my joy is complete and overflows. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనం ఇక్కడ ఆలోచిస్తున్నట్టు విషయాలు. హీ ఈస్ ద బ్రైడ్గ్రూమ్. అందరూ కాదు పెళ్లి కుమారుడు, పెళ్లి కుమార్తె కలిగినటువంటి వాడు. యేసుకు పెళ్లి కుమార్తె ఉందని యోహాను గారు చెప్తున్నారు. అంటే యోహాను గారు చెప్పిన దాన్ని బట్టి యేసుకు పెళ్ళి అయిందనా, పెళ్లి కాబోతుందనా? యేసుకు భౌతికమైన పెళ్లి కావడం, పెళ్లి కాకపోవడం గురించి కదా మాట్లాడి తర్వాత కింద వచ్చిన వాళ్ళంటే నేను పెళ్లి కుమారుని స్నేహితుణ్ణి, నేను నిలబడి ఆయన స్వరం విని సంతోషపడతాను. పెళ్లి కుమారుని స్వరం విని సంతోషపడేవాడు. దేవుని స్తోత్రం. అనగా ప్రభు స్వరం విని రాత్రులు ప్రభు సన్నిధిలో కనిపెట్టినప్పుడు, నిలబడుతున్నప్పుడు, ప్రభు సన్నిధిలో ఉన్నప్పుడు, మోకరించినప్పుడు, పరమ పెళ్లి కుమారుని స్వరము విన్నప్పుడు నీ ఆత్మ ఒక పెళ్లి కుమార్తెలాగా మారి ఆనందిస్తుంది, విందుశాల అనుభవంలోకి వస్తుంది. దేవుని స్తోత్రం. కాబట్టి 3వ విషయం మనం ఆలోచిస్తున్న విషయం, పెళ్లి కుమారునికి స్నేహితులు ఉన్నారు. అనగా యేసు ప్రభువుకు స్నేహితులు ఉన్నారు. ఎవరాళ్ళు? శిష్యులే స్నేహితులు. నేను ఇక మీదట మిమ్మల్ని దాసులని కాక స్నేహితులని పిలుస్తున్నాను. నా స్నేహితుడైనటువంటి అబ్రహాము, నా స్నేహితుడైన మోషే, దేవునికి స్నేహితులు ఉన్నారు. గాడ్ హ్యాస్ ఫ్రెండ్స్, జీసస్ హ్యాస్ ఫ్రెండ్స్. ఆయనకి స్నేహితులు ఉన్నారు. ఆయన స్నేహితులం మనం స్నేహితుల్లాగా ఉండాలని అటువంటి గాఢమైనటువంటి లోతైనటువంటి అనుబంధం మనం కలిగి ఉండాలి. ఇద్దరు స్నేహితుల అనుబంధం అనేది గాఢంగా ఉంటుంది. బంధువుల అనుబంధం కన్నా స్నేహితుల అనుబంధం, వాళ్ళు ఒరేనో ఎలానో, లేకపోతే ఎలాగనో, లేకపోతే వంకర పేర్లు పెట్టో, లేకపోతే మారు పేరుతో పిలుచుకొని వాళ్ళ మధ్యలో ఉన్నట్టు అనుబంధం అది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. 3వ విషయం, నేస్తాలు కలిగిన వాడు, స్నేహితుల్ని కలిగిన వాడు. స్టార్టింగ్లో చెప్పినట్టుగా అన్యాయపు సిరి వలన స్నేహితులను సంపాదించుకోండి అన్నట్టుగా స్నేహితులను సంపాదించుకున్నాడు. ఆయన సిరి లేకుండానే స్నేహితులను సంపాదించుకున్నాడు. ఆత్మ సంబంధమైన సిరితో స్నేహితులను సంపాదించుకున్నాడు. 70 మంది శిష్యుల వరకు కూడా యేసు ప్రభు సేవలో ఉన్నట్టుగా ఒక సందర్భంలో చూస్తున్నాం. చూడండి, స్నేహితులను ఎంతమందిని సంపాదించుకున్నాడు. స్నేహితులు సంపాదించుకోవడం ఎలాగానే పుస్తకాలు చదివి కాదు ఆయన చేసిన పని. ఈ రోజులో హౌ టు విన్ ఫ్రెండ్స్, హౌ టు విన్ పీపుల్ అనే రకరకాల పుస్తకాలు ఉన్నాయి. వ్యక్తిత్వ వికాస పుస్తకాలు ఉన్నాయి, మంచిదే. కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఇతరులతో ఎలా కలుసుకోవాలి, ఇతరులతో ఎలా మాట్లాడాలి, ఇతరులతో ఎలా స్నేహం చేయాలనే విషయాలు మనకు నేర్పిస్తాడు. హోలీ స్పిరిట్ వుడ్ టీచ్ ఆన్ ఫ్రెండ్షిప్ ఆర్ లవ్. స్నేహాన్ని గురించి ఎవరితో, ఎప్పుడు, ఎలాగ, ఎక్కడ అనేటి విషయాలు మనకు నేర్పిస్తాడు పరమ బోధకుడు. యేసు ప్రభువుకు నేను స్నేహితుణ్ణి. నాలాగా స్నేహితులు అనేక మంది ఉంటారు. నేను చనిపోతాను, నేను సంహరించబడతాను, అప్పుడు యేసు ప్రభు స్నేహితులు లేని ఒంటరివాడిగా మారతాడని కాదు యోహాను యొక్క ఉద్దేశం. యోహాను చెప్తున్న మాటలు, స్నేహితుని యొక్క సంతోషము పెళ్లి కుమారుని యొక్క సంతోషం. నా ఫ్రెండ్స్ని జాగ్రత్తగా చూసుకోండి అని చెప్తాడు పెళ్లి కుమారుడు. చూడండి, వాళ్ళు ఎవరో తెలుసా? పెళ్లి కుమారుని యొక్క ఫ్రెండ్స్ అండి, అబ్బాయితో చదువుకున్న వాళ్ళండి, ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు, లేదా జాబ్ చేస్తున్న వాళ్ళు అని చెప్తుంటారు. ఆడియన్స్లో కొందరికి పరిచయం చేస్తుంటారు. పెళ్లి కుమారుని స్నేహితుడు,
ప్రాధాన్యత దొరుకుతుంది కాబట్టి పెళ్లి కుమారుని యొక్క స్వరము విని సంతోషిస్తాం. ప్రభు స్వరం విన్నోడు అందరూ సంతోషిస్తారు, ఆత్మలో ఆనందం కలుగుతుంది. పొంగి పొర్లేటువంటి సంతోషం ప్రభు స్వరం ద్వారా, ప్రభు సందేశం ద్వారా, ప్రభు మాటల ద్వారా మనకు కలుగుతుంది. ఆ పెళ్లి కుమారుని యొక్క పెళ్లి కుమార్తెగా మనం మారినప్పుడు, ఆ వరుని యొక్క వధువుగా మనం మారినప్పుడు చెప్పనా సఖ్యము కాని మహిమాయుక్తమైన సంతోషమే కదా మనకు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నా మాటలు నేను ఇక్కడ ముగిస్తున్నాను. ఒకటి, యేసు ప్రభు నిజమైన పెళ్లి కుమారుడు. కారణం ఏంటంటే ఆయన నింపాదిగా ఉన్నటువంటి పెళ్లి కుమారుడు. రెండు, ఆయన గురించి మనం ఆలోచించిన నిరుత్తరుడు కానటువంటి పెళ్లి కుమారుడు. ఒక పెళ్లి కుమారుడు అన్నాడు, అతడు నిరుత్తరుడయ్యాడు. కానీ యేసు నిరుత్తరుడు కాలేదు, మాట్లాడాడు. మోగ నోము పాటించలేదు, మాట్లాడాడు. తన నోరు తెరిచి మాట్లాడాడు. మూడో విషయం మనం ఆలోచించిన విషయం, నేస్తాలు కలిగిన వాడు. నాకు చాలామంది స్నేహితులు ఉన్నారని చెప్పుకోలేదు యోహాను. నాకు ఒక స్నేహితుడున్నాడు, ఆయన ఎవరో కాదు, యేసు. ఆ రోజు నా చేత బాప్తిజం తీసుకొని ఒడ్డు మీదకి వెళ్ళినప్పుడు పావురం మీద ఎవరి మీద అయితే వాలిందో, పరిశుద్ధాత్ముడు పావురం రూపంలో ఎవరి మీద దిగాడో ఆయనే నా స్నేహితుడు. ఆయనకి దాసుడుగా ఉండడానికి కూడా నేను పనికిరాను, బానిసగా ఉండడానికి కూడా పనికిరాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నా మాటలు నేను ఇక్కడ ముగిస్తున్నాను. నిజమైన పెళ్లి కుమారుడైన ప్రభు దగ్గరికి మనం వద్దాం, నిజమైన పెళ్లి కుమార్తెగా మనం మారదాం. దయచేసి తలలోంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడమైన మా దేవా, మీకు వందనాలు. మీరు మాకు వినిపించిన మాటల కొరకే మీకు వందనం చేస్తున్నాం. యేసు, నువ్వు నిజమైన పెళ్లి కుమారుడివి, నువ్వు నింపాదిగా ఉన్నటువంటి పెళ్లి కుమారుడివి, నువ్వు నిరుత్తరుడివి కానటువంటి పెళ్లి కుమారుడివి. అంతేకాకుండా నువ్వు నేస్తాలు కలిగినటువంటివి. అనేక మంది, అనేక ప్రాంతాల్లో, అనేక దేశాల్లో నేస్తాలు కలిగినటువంటి పెళ్లి కుమారుడివి. పరమ పెళ్లి కుమారుడా, నీ పెళ్లిలో లేకపోతే ఆ బిందుశాలలో పాల్గొనడానికి మేము సిద్ధపడుతున్నాం, బుద్ధిగల కన్నికల్లాగా సిద్ధపడుతున్నాం. కాబట్టి నిజమైన పెళ్లి కుమారుడిని నిన్ను గుర్తించి నీ కొరకు ఎదురు చూస్తూ నిరీక్షిస్తూ ముందుకు సాగుతూ సాయం చేయమని యేసు నామములోనే ప్రార్థించడుగుతున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. మీ అందరికీ వందనాలు. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ప్రభు చిత్తమైతే రేపు ఉదయకాలం మరలా కలుసుకుందాం. హల్లెలూయా. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.